హలో హాయ్ నమస్తే అండి. నేను మీ స్వప్నికాని. ఇప్పుడు ఎంత టైం అయిందో తెలుసా? 6:47 6:47 అవుతుంది. ఇంకా షాప్కి ఎవరో ఒకరు వస్తున్నారు. ఆకలి వస్తుంది. మీకు తెలుసు కదా నేను 7కే తినేస్తానని. బట్ అందుకే ఈరోజు పకోడీ తెమ్మని పండుగ చెప్పాను. సో ఈరోజు వస్తాము, రేపు మార్నింగ్ అయితే షాప్కి వస్తాము. బట్ 12ంటికి వెళ్ళిపోతాం కదా నీలిమా, 12 గంటలకి వెళ్ళిపోతాము షాప్కి వచ్చి. సో నేను క్లిప్పులు పెట్టుకున్నాను తెలుసా, చాలా బాగున్నాయి నా క్లిప్పులు కూడా. ఇందో నేనే పెట్టుకున్నాను. బాగున్నాయా? కనిపిస్తుందా నీలిమా ఫోన్లో? ఓకే, ఇవే నేను పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా. రేపు డాన్స్ చేసేటప్పుడు ఇది పెట్టుకుంటాను నీలిమా. ఇలాంటిది ఒకటి పెట్టు నీలిమా, చాలా బాగుంది. సో స్టైల్ కొట్టాలి రేపు అయితే, సంక్రాంతి కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లైవ్ చేయలేదని అస్సలు ఫీల్ అవ్వకండి, నా వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకే, ఈలోపు నేను మా ఊర్లో స్టైల్ కొడతాను. టైం కుదరట్లేదు, షాప్కి వచ్చాను. షాప్ దగ్గరే ఉన్నాను మార్నింగ్ నుండి. ఇప్పుడు బహుశా నేను వెళ్ళేసరికి 8 అవుతుంది అనుకుంటా. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. 8 అయినా కష్టపడదాం. ఓకే, పర్వాలేదు, కష్టపడితేనే అన్నం తినగలం కదా. అందరూ అడుగుతారేమో, నిల్వ నా జడ చూసి అందరూ అడుగుతారేమో మీరు ఏ ఆయిల్ రాస్తున్నారు అని. ఇది ఒకదా ఎప్పుడున్నో ఎలా తుడుస్తుంది చూడండి. సో సర్లేండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. ఓకేనా? అయినా మనం ఏదైనా మర్చిపోయామా? ఏది మర్చిపోలేదు. ఇప్పుడే పకోడీ తిందాం. పకోడీ తిన్నాక ఇంటికి వెళ్ళాలి. మా అమ్మకు ఫోన్ చేశానండి, అమ్మనే చేసింది. అమ్మ ఏ టైంకి వస్తున్నారు అన్నది. అంటే అమ్మ నేను వచ్చేసరికి టైం అవుద్ది, నాకు అన్నం పెట్టు కుక్కర్లో. అంటే మాకు అన్నం ఉంది, నాకు చెల్లికి అన్నం ఉంది, నువ్వు వచ్చిన తర్వాత పెట్టుకో. నిల్మా అలాగే అన్నది. నిల్మా అమ్మ ఏం చేస్తావంటే, నీకేమి ఏడ్ చేస్తే నేను పెట్టను నీకు, నువ్వు వచ్చిన తర్వాత అన్నం పెట్టుకో. అమ్మ ఎందుకు అన్నావా అంటే, చల్లగా అయిపోతుందంట కుక్కర్లో అన్నం నాకు. సో నువ్వు వచ్చినాక నువ్వు కాల్ చేయు, నేను అన్నం పెడతానని చెప్పిన తర్వాత. లేదంటే నువ్వు వచ్చిన టైంకి ఆ టైంలోనే పెడదాము, నువ్వు ఎందుకంటే ఒక పావు గంట వెయిట్ చేస్తావు కదా అని చెప్పింది. సరేలే, ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టకూడదని నేనే ఫోన్ పెట్టేశాను. సీరియల్ పిచ్చి కదా అమ్మ వాళ్ళకి. సో పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, మా అమ్మ అలా అన్నది నాతో ఈరోజు. అన్నం పెట్టుకో